బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొత్త రేషన్ కార్డుల జారీపై కేబినెట్ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని కేబినెట్ సమావేశంలో చర్చించిన అనంతరం ప్రభుత్వం దీన్ని నిర్ణయించింది. రాష్ట్రంలో గత దశాబ్ద కాలంగా కొత్త రేషన్ కార్డులు జారీ చేయకపోవడంతో లక్షలాది మంది ఎదురు చూస్తూ ఉన్నారు. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని సర్కారు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రేషన్ కార్డు అర్హతలు, విధి విధానాలు, వార్షిక ఆదాయ పరిమితిపై మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే చర్చించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం అమలు చేసే విధంగా పథకాలు రేషన్ కార్డుతో ముడిపడి ఉన్నవే. తెల్ల రేషన్ కార్డు ఉంటేనే ప్రభుత్వ పథకాలు పొందడానికి అర్హులవుతారు. దీంతో చాలామంది రేషన్ కార్డుల కోసం నిరీక్షిస్తున్నారు. కొత్త రేషన్ కార్డుల జారీపై కేబినెట్ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని కేబినెట్ సమావేశంలో చర్చించిన అనంతరం ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో గత దశాబ్ద కాలంగా కొత్త రేషన్ కార్డులు జారీ చేయకపోవడంతో లక్షలాది మంది రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రేషన్ కార్డుల అర్హతలు, విధి విధానాలు, వార్షిక ఆదాయ పరిమితిపై మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే చర్చించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం అమలు చేసే విధంగా వివిధ పథకాలు రేషన్ కార్డుతో ముడిపడి ఉన్నవే. తెల్ల రేషన్ కార్డు ఉంటేనే ప్రభుత్వ పథకాలు పొందడానికి అర్హులవుతారు. దీంతో చాలామంది రేషన్ కార్డుల కోసం నిరీక్షిస్తున్నారు. క్యాష్ సర్వే మన దగ్గర ఇప్పుడు ఒక డేటా బేస్ ఉంది. సో ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ సంక్రాంతి మేము అప్లికేషన్స్ తీసుకొని ఈ డేటా బేస్ తోని కంపేర్ చేసుకొని ఈ ఇష్యూ ఆఫ్ స్మార్ట్ రేషన్ కార్డ్స్ మొదలు పెట్టబోతున్నాం. ఐఎమ్ వెరీ షూర్ ఈ మొత్తం ప్రాసెస్ ఎక్స్పెడైట్ చేసి చేయబోతున్నాం. అదే విధంగా ఇప్పుడు భానుప్రసాద్ గారికి నేను రిప్లై ఇచ్చేదంటే, రాష్ట్రంలో ఇప్పుడు కలెక్టర్లకు ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే ఏ రేషన్ డీలర్షిప్ వేకెంట్ అయితే వెంటనే నింపమని, ఎక్కడన్నా ఆ విధంగా జరగకుండా ఉంటే మా దృష్టికి తీసుకురండి. తప్పనిసరిగా అన్ని ఏదైతే రేషన్ డీలర్షిప్స్ వేకెంట్ అయినాయో తప్పనిసరిగా భర్తీ చేస్తూ, మరి ఈవెన్ అదర్వైజ్ ఒక బ్లాంకెట్ ఆర్డర్ కూడా ఇవ్వబోతున్నాం మీరు చెప్పిన దాని మీద. మొత్తం ఖాళీ ఉన్న